ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వార్షిక పవిత్రోత్సవాలు, అప్పలాయగుంటలో యాగశాల క్రతువులు, స్నాపన తిరుమంజనం. ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలలో దేవదేవుల దివ్యానుగ్రహం. టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి సన్నిధిలో పవిత్రోత్సవాలు ప్రారంభం. యాగశాలలో ఆగమోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ. సింహాచల అప్పన్నకు ఏకాదశి తిరువీధి సేవ, అహోబిలం నృసింహునికి స్నపన తిరుమంజనం. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే వివిధ రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజైన ఆదివారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమం తదితర క్రతువులతో యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు భాద్రపద మాసం శనివారం ఏకాదశి శుభవేళ ఉత్సవ శోభితంగా కాంతులీనాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాములకు ఊంజల సేవను, అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయం తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఊంజల సేవ ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ముఖమండపంలో ఊయలలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళ సుస్వర భక్తి సంకీర్తనల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం, కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం.
ఇక టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై ఉత్సవాలను తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ కళ్యాణ వెంకటేశ్వరుని సేవించి పులకితులయ్యారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. చిత్తూరు జిల్లా కీలపట్ల కోనేటిరాయస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే విశేష ఉత్సవాలు సేవలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు తొలి రోజు ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కోనేటిరాయస్వామి వారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. ఆపై విశ్వక్సేన పూజ, కలశ స్థాపన, పుణ్య వాచనం తదితర వైదిక క్రతువులను జరిపి స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఋత్వికులు ఆగమోక్తంగా హోమం నిర్వహించి సంప్రదాయబద్ధంగా యాగ మండపంలో పవిత్ర ప్రతిష్ఠ పూర్తి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ వై చంద్రచూడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వైకుంఠం 1 ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, అర్చకులు సాధారణంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి ప్రణమిల్లి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో శ్యామలరావు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు శ్రీవారి దర్శనార్థం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహాన్ని చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ వై చంద్రచూడ్కు టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శతాబ్దాలుగా ఎందరో రాజులు, చక్రవర్తులు, భక్తాగ్రేసరులు ఎన్నో రూపాలలో సేవించి తరించారు. శ్రీనివాసుని అనుగ్రహం కోసం ఎన్నో రకాల ముడుపులను చెల్లించుకుంటూ తమ కోరికలను ఈడేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతికి చెందిన పరదాలమణి అలియా సుబ్రహ్మణ్యం ప్రతి ఏటా తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి 4 సార్లు పరదాలను, కురాళాలను సమర్పిస్తూ తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. 27 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా జరిగే కోయిలాళ్వార్ తిరుమంజనం ముందు రోజు పరదాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా పరదాలమణి బంగారు వాకిలి పరద, రాములవారి మేడ పరద, కులశేఖరపడి పరద, వకుళదేవి పరదాలు
2 మొత్తం 5 పరదాలతో పాటు గర్భాలయ కురాళం, శయన మండపం కురాళాలను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. శ్రీ మహాలక్ష్మి గజవాహనాలు, గోమాత, గోవత్సం, స్వామివారి నేత్రదర్శనం, గరుడాళ్వార్ ఆంజనేయ స్వామి, శంకు, చక్రాలు, పూర్ణకుంభం ఇత్యాది కళా రూపాలతో రూపొందించిన పరదాలు, కురాళాలను సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీకి అందజేయనున్నారు. పరదాల మణి ఎస్వీబీసీతో మాట్లాడుతూ తన మనోభావాలను ఆవిష్కరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సార్లకట్ట బ్రహ్మోత్సవం ఈ సంవత్సరం అత్యంత రమణీయంగా, రంగరంగ వైభవంగా 4వ తారీఖు ప్రారంభమవుతుంది. ముందు వచ్చే బ్రహ్మోత్సవం మంగళవారము కోయిలాల్వారి తిరుమంజనం జరుగుతుంది. ఈ పవిత్రమైన మహా ఉత్సవానికి నేను 27 సంవత్సరాలుగా ఆ దేవిదేవునికి ప్రతి ఏటా 4 సార్లు కోయిలాల్వారి తిరుమంజనం జరుగుతుంది. తిరుమంజనం జరిగినాక నూతన పరదాలు సమర్పించే అరుదైన భాగ్యము, వరము శ్రీనివాసుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. పవిత్రమైన గడపలకి సుప్రభాతం సేవలు ఉపయోగించే బంగారు వాకిలి, ఏకాంత సేవలు ఉపయోగించే రాములవారి మేడ, కులశేఖరపడి ధూపదీప నైవేద్యము, అభిషేకము, గర్భగృహ కురాలము, శయన మండపము కురాలము. ఈసారి బ్రహ్మోత్సవానికి ఆ దేవతలు, అధికారులు కలిసి రంగరంగ వైభవంగా ఉత్సవానికి తెలియసారు కాబట్టి స్వామి చాలా దగ్గర ఉన్న గడపకి భక్తులకి కనువిందు చేయాలని ఆ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తున్నాను. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని హౌసింగ్ సొసైటీ హాల్లో ఆదివారం ప్రపంచ బధిరుల దినోత్సవం, సంకేత భాషల అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ బధిరుల సంకేత భాషల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆదివారం మొట్టమొదటిసారిగా టీటీడీలో నిర్వహించారు. టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విభాగం డిప్యూటీఓ ఏ ఆనందరాజు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు పూజలు చేసిన అనంతరం టీటీడీ హియరింగ్ హ్యాండిక్యాప్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి ప్రెసిడెంట్గా సునీల్ కుమార్, జనరల్ సెక్రటరీగా బాబు, కార్యవర్గ సభ్యులుగా చంద్రశేఖర్, శ్రీకాంత్ తదితరులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీఓ ఆనందరాజుతో పాటు టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రసంగించారు. చివరగా ప్రతిభ కనపరిచిన 10 మందికి, అలాగే క్రీడా పోటీలలో రాణించిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో భాద్రపద మాసం ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని ఉభయ దేవేరుల సమేతంగా సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. సంప్రదాయ కైంకర్యాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద దివ్య ప్రబంధ పఠనాదుల నడుమ సింహాచలం ఆలయ మాడవీధుల్లో అప్పన్న తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నంద్యాలలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ పరిమళాలతో మెరిసింది. భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని చిన్న అహోబిలంలో వేంచేసిన అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో స్నపన తిరుమంజన కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదుని సుందర మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా వైదిక పూజలను పూర్తి చేసి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ కన్నుల పండువగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ఆనందకర్పూర హారతులను సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగారదేవుడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లాలోని టీటీడీ అనుబంధ దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసం ఏకాదశి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పుష్పమాలలతో అలంకరించి ప్రత్యేక వాహనంపై ఆశీలను చేశారు. అర్చకులు సకల ఉపచారాదులతో సేవించి హారతులను అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ దేవుని గడప ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మంగళకరంగా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా నెలవైన ఈ పుణ్యక్షేత్రంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం యాగశాల క్రతువులు జరిపి హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో పవిత్ర జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రోక్షణ చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీనివాసుని సన్నిధిలో ఉపాలయంగా నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారిని అర్చకులు బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీచక్రానికి అభిషేకం జరిపారు. మహిళలు అమ్మవారి చెంత ప్రణమిల్లి సహస్ర నామార్చన సహితంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం అమ్మవారికి నిర్వహించిన ఉంజల సేవలు పాల్గొని పుష్పాలను ప్రసాదంగా స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఏకాదశి సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను వేంచెపు చేసి పలు క్రతువులను జరిపి వేడుకగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. రత్నగిరిపై కొలువు తీరిన రమా సమేత సత్యనారాయణ స్వామివారు ప్రాకారోత్సవంలో నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకొని అర్చకులు స్వామివారికి విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలోని మండపంలో అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. భక్తులచే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని రమణీయంగా జరిపారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. శ్రీ
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు లక్ష పుష్పార్చనలో విశేషంగా శోభిల్లారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో లక్ష పుష్పార్చన వైభవంగా జరిగింది. భాద్రపద మాసం ఏకాదశి పర్వదినాన అర్చకులు ఆలయంలోని ముఖ మండపంలో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి స్వర్ణ సింహాసనంపై ఆసీనులం చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం లక్ష పుష్పార్చన జరిపారు. చామంతులు, రోజాలతో స్వామివారికి మనోహరంగా నిర్వహించిన లక్ష పుష్పార్చనను వీక్షించిన భక్తులు పులకితులయ్యారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రసాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. ఇక యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో ఆండాల్ తల్లి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణగా తీసుకువచ్చి అద్దాల మండపంలో ఊయలలో అమ్మవారిని వేంచేపు చేశారు. బాజా భజంతీల నడుమ ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించి ఫలాలను నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో కొలువైన శ్రీరంగనాథ స్వామి, శ్రీ జనార్దన స్వామి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామివారికి పుష్పమాలలతో అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ రంగనాథుని శయనమూర్తికి అర్చకులు క్షీరాభిషేకం, పవిత్ర జలాభిషేకాలను కనుల పండుగ నిర్వహించి హారతులు అందజేశారు. అర్చకులు పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి ఆలయంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజున సకల దేవత స్వరూపం గోమా తల్లికి అర్చకులు భక్తులచే పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు నిర్వహించారు. భక్తులు గోమాత ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు కుంకుమ పూజలు జరుపుకున్నారు. వరంగల్లోని బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భాద్రపద మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్యార్చనలు పూర్తి చేసి పలు రకాల ఫలరసాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం స్వామివారిని చూడ చక్కగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. వరంగల్లోని జిట్టేడు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. ఈ ఆలయంలో రామవంటు శ్రీ ఆంజనేయుడు జిట్టేడు ఆంజనేయుడిగా అతి చిన్న విగ్రహ రూపంలో కొలువుదీరి ఉంటాడు. ఈ క్రమంలో ఏకాదశి సందర్భంగా అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత చందన పూజ, ఆకు పూజలు జరిపి చక్కటి అలంకరణలతో హారతులు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. అదేవిధంగా విశాఖ మహానగరం
కనితి రోడ్డులో కొలువుదీరిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకునే అర్చకులు ఆంజనేయ సుతునికి పంచామృతాలతో కమనీయంగా అభిషేకం చేశారు. ఆ తరువాత తమలపాకుల అర్చన జరిపి హారతులు అందజేశారు. రామ నీ సేవకుడదెరణరంగధీరుడు, రామ నీ సేవకుడదె రణరంగధీరుడు, ఆముకొన్న సత్వగల హనుమంతుడు. రామ నీ సేవకుడదె రణరంగధీరుడు, ఆముకొన్న సత్వగల హనుమంతుడు. ధీమసానలంక సాధించి పుంగరము తెచ్చే, ధీమసానలంక సాధించి పుంగరము తెచ్చే, కామిత ఫలదుడు ఈ ఘన హనుమంతుడు. కొండంత భక్తితో కొండల రాయుడి చెంతకు ఆర్తిగా తరలివచ్చే భక్తులకు అమూల్యమైన సేవలను అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్త వరదునిగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో తిరుపతి కేంద్రంగా నెలకొల్పిన బర్డ్ ఆసుపత్రి రోగుల పాలిట అపర సంజీవినిగా ప్రసిద్ధి చెందింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం వివిధ రకాల వైకల్యాలతో బాధపడుతున్న ఎందరికో ఊరటను కలిగిస్తోంది. మరింత సమాచారం మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అపార కృప అనుగ్రహంతో ఇటు భక్తుల సేవలో అటు సామాజిక సేవా రంగాలలో సైతం తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్న అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి బర్డ్ ఆసుపత్రి ఎందరో రోగులకు వరంగా మారింది. అనేక విభాగాల ద్వారా మెరుగైన వైద్య చికిత్సలను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వసతులతో పేదలకు అందిస్తున్న వైద్య నిలయం టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి. ఎప్పటికప్పుడు తన పరిధిని విస్తృతపరుచుకుంటూ విభిన్న రంగాలలో వైద్య సేవలను అందిస్తున్న బర్డ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేసి ప్లాస్టిక్ సర్జరీ వైద్య చికిత్స విధానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. బర్డ్ ఆసుపత్రిలో రోగులకు అందించే వైద్య సేవలలో భాగంగా అవసరమయ్యే ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని 2022వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇక్కడ ప్రారంభించారు. పుట్టుకతో వైకల్యం, గ్రహణం మొర్రి, ఆర్థోపెటిక్ కేసులు, ప్రమాదాలు సంభవించినప్పుడు వారికి అందించే చికిత్సలో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ చికిత్స ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో సుమారు 200 మంది పేషెంట్లకు ప్లాస్టిక్ సర్జరీ చికిత్సను అందించగా 72 మందికి గ్రహణం మొర్రికి చేసే చికిత్సలో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ సేవలను అందించారు. అంతేకాకుండా పుట్టుకతోనే కాలివేళ్లు, చేతివేళ్లలో లోపాలను కలిగిన వారికి, అలాగే ప్రమాదం సంభవించినప్పుడు ఆర్థోపెటిక్ సమస్యలతో బాధపడే వారికి, ఇంకా వివిధ సందర్భాలలో కాలిన గాయాల వల్ల సంభవించే వైకల్యాలతో వచ్చేవారికి ఇక్కడ లభించే ప్లాస్టిక్ సర్జరీ చికిత్స ఎంతో ఉపయుక్తంగా మారింది. ఇందులో భాగంగా కంజెనిటల్ అంటే పుట్టుకతో, ట్రామాటిక్ అంటే దెబ్బలు తగలడం వల్ల, ఇన్ఫెక్షన్స్ అంటే డయాబెటీస్ వంటివి, నియోప్లాజమ్స్ అంటే ట్యూమర్స్ వంటివి, సెరిబ్రల్ పాలసీ చేతుల వైకల్యం, ఇలా ఇతర సమస్యలతో బాధపడే వారికి ఈ యొక్క చికిత్సను అందజేస్తారు. బర్డ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స కోసం వచ్చేవారు ప్రతి సోమ, గురువారం రోజులలో కౌంటర్ నంబర్ 5లో ఓపీ సేవలను పొందవచ్చు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ సేవలను అందజేస్తారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యం కలిగిన వారికి, పుట్టుకతో వైకల్యం ఉన్న వారికి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఎస్ ఝాన్సీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ ఇతర కార్పొరేటర్ ఆసుపత్రులతో పోలిస్తే బర్డ్లో తక్కువ ధరకే ప్లాస్టిక్ సర్జరీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. నేను డాక్టర్ ఝాన్సీ, ప్లాస్టిక్ సర్జన్, బర్డ్ హాస్పిటల్. మన బర్డ్ హాస్పిటల్లో ముందు కేవలం ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉంది. 2022 ఏప్రిల్ నుంచి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ మొదలైంది. ఇక్కడ మన బర్డ్ హాస్పిటల్లో ఇప్పుడు కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే వైకల్యాలు, సిండాక్టైలీ అంటే వేళ్ళు 2 అతుక్కొని ఉండడం, పాలిడాక్టైలీ 5 వేళ్ళ కన్నా ఎక్కువ ఉండడం, హైపోప్లేషియా అంటే
ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, కన్స్ట్రిక్షన్ బ్యాండ్, చెయ్యి కాలు చుట్టూ టైట్గా బ్యాండ్ ఉండడం వల్ల ఎదుగుదల లేకపోవడం, క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు చేయబడుతున్నాయి. ఇవే కాకుండా పోస్ట్ ట్రామాటిక్ ఇంజరీస్, యాక్సిడెంట్ వల్ల దెబ్బ తగిలిన చర్మము, కండ, నరాలను పునరుద్ధరణ చేయడం, పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్, కాలిన గాయాల వల్ల ఏర్పడే వైకల్యాలను సరిదిద్దడం, ఈ ఆపరేషన్లన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మళ్ళీ పుట్టుకతో వచ్చిన వైకల్యాలకు ఉచితంగా సర్జరీలు చేయబడుతున్నాయి. ఇక్కడ డే కేర్ సర్జరీస్ అంటే ఆ రోజే అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యే చిన్న చిన్న సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్గర్ ఫింగర్ కానీ, చేతి మణికట్టు దగ్గర నొప్పి కానీ, చేతిలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు తొలగించి పడతాయి. పెద్దదిగా ఉన్న చెవి రంధ్రాలు చిన్నగా చేయబడతాయి. ఇవన్నీ డే కేర్ సర్జరీస్ కింద చేయబడుతున్నాయి. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 71,133 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,502 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,28,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా